Hi lovelies, welcome to my channel Mani Anil Vlogs. This vlog is about Yoda birthday evening. యోదా ఈసారి రిసార్ట్కి తీసుకెళ్ళమనింది, అందుకే బ్రౌన్ టౌన్ రిసార్ట్కి వెళ్ళాము. అండ్ అక్కడ వెళ్ళంగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు అండ్ యాక్టివిటీస్ అన్నీ చూసి అక్కడ ఫస్ట్ మేము 3 o'clockకి చెక్ఇన్ చేసాం. వెంటనే రెయిన్ డ్యాన్స్ 4 అని చూసాం. ఇంకెందుకని రూమ్కి వెళ్ళి చెక్ఇన్ చేసేసి రిసెప్షన్లో అన్ని యాక్టివిటీస్ అన్నీ కనుక్కొని వెల్కమ్ డ్రింక్ తాగేసి రెయిన్ డ్యాన్స్కి వెళ్ళాం అనమాట. రెయిన్ డ్యాన్స్ ఎలాగో తడిచిపోయాం కదా, రెయిన్ డ్యాన్స్ అయినాక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోయాం అనమాట. స్విమ్మింగ్ పూల్లో ఒక 2 hours యోదా బిందాస్గా ఎంజాయ్ చేసింది. ఇది యోదా 7th బర్త్డే కదా, తనకి ఏమి ఇష్టమో అని అడిగితే తను 1 month బ్యాకే రిసార్ట్కి వెళ్దామని చెప్పింది. సరే ఇంకెందుకని ఇంకా రిసార్ట్కి తీసుకెళ్ళిపోయాం. అండ్ ఇది మనకి హైదరాబాద్లోనే మా ఏరియాకి 43 kilometers అలా వచ్చింది. అండ్ మా తమ్ముడు వాళ్ళకైతే ఏకంగా ఒక 10 kilometers వచ్చింది. నేను లొకేషన్ అంతా నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ మంచి గెట్ అవే అండి, మనం ఎక్కడికో వెళ్ళకుండా సిటీలోనే ఉండి కొంచెం రిఫ్రెష్ అవ్వాలి అనుకుంటే మాత్రం సూపర్ గెట్ అవే. అండ్ మన బడ్జెట్ ఫ్రెండ్లీగా రూమ్స్ ఉంటాయి. ఇందులో చాలా టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. చిన్న చిన్న విల్లాస్ ఉంటాయి, పెద్ద విల్లాస్ ఉంటాయి, కార్పొరేట్ పార్టీస్ కోసం కార్పొరేట్ రూమ్స్ ఉంటాయి, వింటేజ్ రూమ్స్ ఉంటాయి, వింటేజ్ సూట్స్, వైనాడ్ సూట్స్, కోవిల్లా, చాలా టైప్స్ ఉంటాయి. మేమైతే హవేలీ సెలెక్ట్ చేసుకున్నాం. రూమ్లో ఎంత టైం ఉంటాం, బయట మ్యాక్స్ తిరుగుతాం, బయట స్పెండ్ చేస్తామని. అండ్ ఈ డక్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ అక్కడే ఇవి ఇవి హంసల్లాగా ఉన్నాయి. పక్కనే ఇంకా ఒరిజినల్ డక్స్ కూడా ఉన్నాయన్నమాట. ర్యాబిట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇది బఫెట్, అక్కడ ఉండే కేఫ్లో బఫెట్. ఇది నైట్ డిన్నర్ బఫెట్ కావాలంటే పర్ పర్సన్ 80 రూపీస్. మనకి రూమ్స్లోనే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ బఫెట్ అయితే ఇచ్చారు. ఇది నైట్ది, మేము ఇది ఆప్ట్ చేసుకోలేదు, జస్ట్ నార్మల్గా చూస్తున్నాం అనమాట. 880 రూపీస్ పర్ హెడ్. అండ్ ఇంకా డిన్నర్ అంత హెవీగా తినే ఉద్దేశం మాకు లేదు, లంచ్ బయట తినేసే వెళ్ళాం ఆఫ్టర్నూన్. సో ఇంకా ఇది చూసేసి ఇంకా ఊరుకున్నాను అనమాట. ఇది కూడా నేను చెప్పాను కదా రూమ్స్ కోసం, ఇలా చాలా టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. మన బడ్జెట్ తగినట్టు మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మేము తీసుకుంది హవేలీ రూమ్స్. ఇలా ఉంటుంది అనమాట. ఒక ఫ్లోర్లో 5 rooms ఉంటాయి. ఆ 5 rooms కామన్గా ఒక హాల్ లాగా ఇస్తారు. మేము, మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా మా తమ్ముడు వాళ్ళ మరదల్ని తీసుకొని వెళ్ళాం అనమాట. చాలా అంటే చాలా ఎర్లీ మార్నింగ్ లేచి ఒక 1.5 hour తిరిగినా కూడా ఇంకా ఉందన్నమాట, అంత పెద్ద ప్లేస్. అండ్ ఆల్సో మనకి ఫారెస్ట్, పల్లెటూరు అన్నీ మిక్స్ అనమాట. మనకు అలా వెళ్ళాలని ఉంది, బట్ క్లీన్గా నీట్గా ఉండాలి అంటే మాత్రం తప్పకుండా ఈ రిసార్ట్కి వెళ్ళాలి. అంత మంచి గెట్ అవే. ఎక్కడ చూసినా యాస్థెటిక్ టేస్ట్ కనిపిస్తుంది అనమాట. మార్నింగ్ లేవగానే కోళ్ళు, బర్డ్స్, ర్యాబిట్స్ అవన్నిటిని చూడడమే కాదు, ఆ సౌండ్స్తో చిర్పింగ్ అంటారు కదా, ఆ సౌండ్స్తోనే మనకి ఇంకా నేచర్కి దగ్గరలా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మన అపార్ట్మెంట్స్లో, గేటెడ్ కమ్యూనిటీస్లో అన్నిట్లోని గ్రీనరీ అయితే ఉంటుంది, బట్ ఇది నేచర్కి చాలా దగ్గరలో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ ఇది రిసెప్షన్లో మా తమ్ముడు వాళ్ళు బ్రషెస్ తీసుకురావడం మర్చిపోయారు. వాళ్ళు హడావిడిగా బయలుదేరారు అనమాట. సో బ్రషెస్ కోసం అని వెళ్ళాము. అన్నీ ఇచ్చారు కానీ బ్రష్లు ఇవ్వలేదు. బ్రష్లు ఇవ్వడం మర్చిపోయారేమో అని అడగడానికి వెళ్ళాం అనమాట మార్నింగ్. ఒక వింటేజ్ టేస్ట్ కనిపిస్తుంది మనకి ప్రతి దగ్గర.
ఈ బర్డ్ బయటుండే బర్డ్ అయితే మాత్రం మనకి ఎక్కడికెళ్ళినా ఉంటదనమాట. కనిపిస్తూనే ఉంటుంది రోజంతా మనకి. ఇది నేను చెప్పాను కదండీ హవేలీ రూమ్స్. హవేలీ రూమ్స్‌లో ఎంట్రన్స్ ఇలా స్టెప్స్ ఎక్కంగానే పైన 5 రూమ్స్ ఉంటాయన్నమాట. ఇట్లా ఓపెన్ ఇలా హాల్ ఇచ్చేస్తాడు, కామన్ హాల్. ఇందులో 5 రూమ్స్ ఉంటాయి టోటల్‌గా. మావి 2 రూమ్స్, ఇంకా కామనర్స్ వేరే వాళ్ళవి ఇంకో 3 రూమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ మా రూమ్ వచ్చి కొంచెం చిన్నది వచ్చింది. మా తమ్ముడు వాళ్ళది కొంచెం పెద్దది వచ్చింది. బట్ షూట్ చేయడం మర్చిపోయాను. బట్ రూమ్ వైజ్ పర్ఫెక్ట్గానే ఉంది. 1 డేకి అదే 1 నైట్కి మనకి పర్ఫెక్ట్లీ ఓకే అనమాట. పాతకాలం హవేలీ అంటారు కదా, ఆ లుక్ రావడానికి ఏంటో మరి ఈ కాటేజ్ ఇలా పెట్టాడు. అండ్ మీకు చాలా అదే ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన వాళ్ళకి, లేదంటే మనకి ఫుల్ చేంజ్ కావాలి, ఫుల్ లగ్జరియస్గా కావాలంటే మాత్రం చాలా టైప్స్ ఆఫ్ విల్లాస్ ఉన్నాయి. 5 మెంబర్స్కి ఒక విల్లా, ఒక 10 మెంబర్స్కి ఒక టైప్ సైజ్ విల్లా, అలా బోల్డ్ రకాలు ఉన్నాయన్నమాట. అన్నీ చూసుకొని వాళ్ళతో రిసెప్షనిస్ట్తో మనం నార్మల్గా కాల్ చేసి మాట్లాడినా కూడా వాళ్ళు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇప్పుడు సమ్మర్ ప్యాకేజీలు కూడా నడుస్తున్నాయి. అందులోనే డిన్నర్ బఫెట్, ఇంకా మనకి ఇంకా ఏమైనా పేమెంట్, స్పా అన్నీ ఇంక్లూడ్ చేసి ఇంత సమ్మర్ ప్యాకేజ్ నడుస్తుంది. కార్పొరేట్ ఈవెంట్స్, ఇంకా పెళ్ళిళ్ళు, హల్దీ ఈవెంట్స్, ఇంకా చాలా ఫంక్షన్ హాల్స్ అన్నీ A to Z ప్యాకేజ్ ఉంటుందన్నమాట. ఇది ఫంక్షన్ హాల్ అనుకుంటా. నైట్ ఇక్కడే బాగుంది అనుకున్నాను కదా. మేము ముందు రోజే ఒక 2 అవర్స్ అలా స్విమ్మింగ్ పూల్‌లో స్పెండ్ చేసేసాం కదా. ఇంకా నెక్స్ట్ రోజు వెళ్ళడానికి కూడా మేము మరి ఇంకా టైర్డ్ అయిపోయామన్నమాట. మళ్ళీ ఎళ్లి ఒక 1 అవర్ అలా మునగాలనే అనుకున్నాం. లేవడం అయితే ఎర్లీగానే లేచాం కానీ ఆ స్విమ్మింగ్ పూల్ వరకు వెళ్ళిన తర్వాత ఇంకా అవసరం లేదులే, చాలులే అనిపించింది. ఇంకా స్వస్థానం అని ఇదొక టైప్ అనమాట. నేను చాలా టైప్స్ ఉంటాయని చెప్పాను కదా, అందులో ఇదొక టైపు. అండ్ ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది షిరిడి సాయిబాబాది. అండ్ ఆల్సో స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడే. రెయిన్ డ్యాన్స్ అన్నీ అలా క్రాస్ చేసుకుని వెళ్తే స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడే.
ఇవి వింటేజ్ సూట్స్. ఒక్కొక్క టైప్లో ఒక్కొక్క వెరైటీ ఉంటుంది అనమాట. ఒక విల్లా ఇండివిజువల్ హౌస్లో ఉన్న ఫీల్ వస్తుంది. అండ్ ఇక్కడ స్పీకర్స్ ఇలా ఎవ్రీ కిలోమీటర్కి ఒక్కొక్క దగ్గర స్పీకర్స్ ఇన్స్టాల్ చేసి వాటిని లాక్ చేశారనమాట. ఇలా బ్యాంకెట్ హాల్స్ కూడా 2 ఉన్నాయన్నాను కదా, అదొక బ్యాంకెట్ హాల్. అండ్ ఇలా ఇది ద పెవిలియన్ అంటే ఇదనమాట. వీళ్ళది ఇండోర్ ఫుడ్ కోసం కేఫ్ లాగా. అండ్ మనం ఏమైనా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ బఫెట్స్ అన్నీ అందులోనే, ద పెవిలియన్ అనే దాంట్లో. బట్ ఫుడ్ మాత్రం చాలా కాస్ట్లీ. మనకి జొమాటో ఆప్షన్ కూడా ఉంటుంది. బయటకు కూడా వెళ్ళొచ్చు నైట్ కావాలంటే తినడానికి. బట్ మేము ఇంకా టైర్డ్ అయిపోతామని చెప్పి అక్కడే తినేసాం. నైటే కదా అని నాన్ వెజ్ కర్రీయో ఏదో ఆర్డర్ పెట్టేసి తినేసాం అనమాట. ఇది ఎంత క్యూట్ ఉన్నాడు కదా. ఇట్లా మనం ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది నేమ్ బోర్డ్స్ ఉంటాయి. అండ్ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఇంకా మన రూమ్స్ ఎక్కడ ఎటు సైడ్ మనకి ఒక్కసారి ఒక ప్లేస్కి వెళ్ళంగానే ఇంకో ప్లేస్కి ఎలా వెళ్ళాలని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కడ పడితే అక్కడ ఇలా నేమ్ ప్లేట్స్ ఉంటాయన్నమాట. అండ్ నేను చెప్పాను కదా టెంపుల్ కూడా ఉందని, అది బాబా టెంపుల్. మార్నింగ్ 8కి పూల్ స్టార్ట్ అవుతుందని మేము ముందే వెళ్ళాం అనమాట. పూల్ ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి చూద్దాము అని. ఇది నేను ఇందాక చెప్పిన వాళ్ళ ఇంటర్నల్ రెస్టారెంట్, కేఫే, ఫైన్ డైన్ అన్నీ ఇదే. ఇది కూడా ఒక వింటేజ్ ఫీల్డ్. ఫ్యాన్స్ అయితే ఎంత బాగున్నాయంటే ఒక మనిషి ఎగిరిపోవచ్చు మా యోధా లాంటి పిల్లలైతే. ఇది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8 o'clockకే స్టార్ట్ అవుతుంది అనుకుంటా. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్ ఉంది. ఒక ఐటెం కూడా బాగాలేదు అనలేదు, మన సౌత్ ఇండియన్ టచ్ ఉంది. అలాగే ప్యాన్ కేక్స్, ఇంకా క్యాబేజ్ పరాటా, సైరల్స్, పల్సెస్, మళ్ళీ బ్రెడ్ అండ్ జాము, అండ్ లైవ్ ఆమ్లెట్, అండ్ లైవ్ దోశ, ఆల్ టైప్స్ ఆఫ్ దోసెస్ లైవ్ వేస్తున్నారు అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే నేను బాగా త్వరగా ఎంజాయ్ చేశాను. నాకు ఏమేమి తినాలని ఉందో, ఏమేమి మిస్ అవుతున్నానో అన్నీ తినేసాను అనమాట. అండ్ నెక్స్ట్ ఫ్రెష్ అయిన తర్వాత ఇండోర్ గేమ్స్కి వెళ్ళాము. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్నీ పక్కనే ఉన్నాయి. కాస్త ఎండ వచ్చేసింది కాబట్టి మరి అవుట్డోర్ గేమ్స్ ఏమీ చూడలేదు. అక్కడే చూసేసి ఇంకొక 1/2 1 అవర్ అలాగా అక్కడక్కడ తిరిగేసి ఇంకా చెక్అవుట్ చేసేద్దామని రూమ్కి వెళ్ళి ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకొని 11 o'clockకి చెక్అవుట్ చేసేసాం మార్నింగ్. అండ్ వాటర్ యాక్టివిటీస్ అంటే ఇంకేం లేవు. స్విమ్మింగ్ ఒకటి, రెయిన్ డ్యాన్స్ ఒకటి ఉంది. థరోగా మనకి నేచర్ బాగా ఇష్టం ఉంటే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కిడ్స్ ఎంజాయ్ చేయడానికి ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. 1 day ఈజీగా టైం పాస్ చేయొచ్చు. అండ్ ఆల్సో చిన్న మనకి గెట్ అవేలా కావాలంటే మాత్రం తప్పకుండా వెళ్ళొచ్చు. వింటేజ్కి ఫుల్గా సూపర్గా ఉంటుంది, వింటేజ్ ఫీలింగ్ అనమాట. ఇట్లా యోధా బర్త్డే అయిపోయింది, 7th బర్త్డే. మేమైతే త్వరగా ఎంజాయ్ చేసాం.
బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది.